దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు విందాం, సేపు శ్రద్ధగా విందాము. లూకా సువార్తలో మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 21వ వచనంలో యేసయ్య దగ్గరికి ఒక కనాన్ స్త్రీ వచ్చిందన్నమాట. వచ్చి యేసయ్య శిశువు వెళ్తుంటే వాళ్ళ వెనకాల ఈవిడ కూడా వస్తుంది. యేసయ్య నాకు ఒక కుమార్తె ఉంది, ఆ కుమార్తె బలహీనతకుంది, ఆ కుమార్తెను బాగు చేయి ప్రభువా అని వస్తుంటే యేసయ్య వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఈ వెనకాల వచ్చిన శిశువులు వస్తారు కదా, ఆ శిశువులు యేసయ్యని ప్రభువా ఆవిడ మన వెనకాల వస్తుంది కదా, ఎడవకుండా ఆవిడకి ఏదో కార్యం చేసి పంపించేది పోతుంది కదా అని చెప్పారు. ఈ శిశువులు చెప్పారు. దేవుడి స్తోత్రం చెప్పేటప్పటికి అప్పుడు యేసయ్య అన్నాడు, ఇశ్రాయేల్ నశించేది అనుభవం ఇశ్రాయేల్ నశించే వాళ్ళకే కానీ ఈ ఏరియా వాళ్ళకి నేను పంపడలేదు అన్నట్టుగా మాట్లాడి మళ్ళీ అన్నాడు, ఈ కుక్క పిల్లలు రొట్టె తీసి కుక్క పిల్లలు పెడతాం యుక్తం కాదు అని చెప్పాడు మాట యేసయ్య. అంటే కుక్క అని అన్నాడన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఏమంటారు, నేను ఇంతగా వచ్చి బాధపడుతున్నాను, నా బిడ్డను కష్టపడతారని వచ్చాను, నన్ను కుక్క అంటారా మీరేం దైవజనులు, మీరేం దేవుడు అని చెప్పేసి మీరు కాకపోతే ఇంకో సంఘానికి వెళ్ళి నేను కార్యం పొందుతానా అని అంటారు కదా. ఆవిడ అట్లా అనుకోండా ఆవిడ ఒక్క పిల్లలు అన్నప్పుడు అవును ప్రభువా, పిల్లలు తిన్న రొట్టి బల్ల కింద పడితే కుక్క పిల్లలు తింటాయి కదా, అట్లాగే కుక్క పిల్లనే అనుకో అని ఆవిడ అన్నమాట. దేవుడి స్తోత్రం. అలాగనే అలాంటి ఓర్పు ఇప్పుడు మనలో ఎవరికి వంటలా, ఇప్పుడు విశ్వాసులు అన్న వాళ్ళకి అలాంటి ఓర్పు వంటలా. ఇప్పుడు ఒక మాట రెండు మాటలు ప్రార్థన చేస్తున్నారు, కార్యం జరిగిపోయింది అనుకో, ఇక ఏం దేవుడు కార్యం చేస్తలేదు, ఎన్నాళ్ళు వచ్చినా కానీ మన ప్రార్థన ఆలకిస్తలేదు అని అంటారు మాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ముందుకు జరుపు. హల్లెలూయా స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ మాట అంటే ఈవిడంటే అవును ప్రభా, కుక్క పిల్లలు కూడా పిల్లలు కుక్కలు తింటే కింద పడిన ముక్కలు ఏరికి తింటారు కదా అని మాట్లాడితే అప్పుడు ఆ శిశువు తిరిగి యేసయ్య ఇలాంటి విశ్వాసం అమ్మా, నీ విశ్వాసం గొప్పదన్నాడు మాట. ఈ విశ్వాసం గొప్పదే, నువ్వు అన్నట్టే నీకు జరుగును కాక అన్నాడు మాట దేవుడు. అలాగా ఇప్పుడు మన వాళ్ళని అంటే ఊరుకుంటారా, చర్చికి వెళ్తారా, ఒకసారి వెళ్తారు, ఇక ఆ మాట అంటే ఇక వెళ్ళరు, కనబడరు. అట్లాగే యేసయ్య ఇక్కడ ఆవిడ్ని ఒక్క పిల్లలన్నా కానీ తగ్గించుకుని ఆయన వెనకాల స్పష్టత, ఆయన ద్వారా స్పష్టత పొందుకోవాలి అన్నట్టుగా ఆవిడ ఉందన్నమాట. ఉండి ఆయన ద్వారా కార్యం పొందుకుంది. అట్లాగే మనం కూడా ఎప్పుడు దేవునందు కార్యం పొందుకోవాలి. మనం ప్రార్థన ఒక మాల చేసి 2 మాలు చేస్తాం కాదు, 3 మాలు చేసి ఊరుకోవడం కాదు. మనం ఎక్కువగా ప్రార్థన చేసి దేవుడితో గడపాలన్నమాట. దేవుడితో గడిపితే ఇప్పుడు బైబిల్లో ఒక ఆవిడ ఉంది, విసుగ్గా అన్యాయస్తుని రాజు ఉన్నాడు ఒక ఆయన. ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఒక ఆవిడ, నాకు న్యాయం తీర్చమని, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని వెళ్ళింది. వాడు వెళ్తే అతను ఈ రోజు కాలు లేదు, రేపు కాలు లేదు, వెళ్ళిరా అంటాడు. వెళ్ళినప్పుడు
వెళ్ళినప్పుడల్లా అంటుండే ఈ అద్దరాలు ఏం చేసింది వెళ్ళి ఆయన రామన్నప్పుడల్లా వెళ్ళిపోయి ఆ ఇంటి ముందు కూర్చుంటుంది వెళ్ళి కూర్చుంటుంది దేవుని స్తోత్రం. అప్పుడు ఆ అన్యాసు రాజు అన్నాడు నేను దేవుడికి భయపడను మనుషులకి భయపడను ఈ ఎదరాలు ఏంటి నన్ను తొందర పెడుతుంది ఈవిడికి న్యాయం తీర్చి పంపించేయాలి అని అనుకున్నాడు అనమాట దేవుని స్తోత్రం. అట్లాగే ఆ అన్యాసు రాజుకి ఈవిడ వచ్చి ఆయన తొందర పెడతాం ఈ తీసుకొచ్చిందన్నమాట. అలాగే మన ప్రభువుకి ఇసుక కలగాలి, మన కార్యం చేసి పంపించేయాలని ఇసుక కలగాలన్నమాట. అటు ప్రార్థన చేయాలి మనం, అంతేకాని ఓపికగా ఉండాలి. ఓపిక లేకుండా ఉంటే ఓపిక కలిగి మనం ప్రార్థన చేసి దేవుడి దగ్గర కార్యం పొందుకోవాలన్నమాట. అందుకని ఒకసారి ప్రార్థన చేస్తే 2 సార్లు ప్రార్థన చేస్తే 3 సార్లు చేస్తే దేవుడి కార్యం జరగలేదు ఇంకెందుకు ఏం దేవుడిని అబడుతూ మేము కార్యం జరిగే దగ్గరికి వెళ్తాము మాకు దేవుడు చాలా మంది ఉన్నారు అని మనం విసుక్కోవద్దు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, నీతిమంతుడు కాబట్టి మనల్ని ఒకసారి పరీక్షిస్తాడు అనమాట. పరీక్షిస్తాడు ఈ విశ్వాసం ఎంతగా ఉందని పరీక్షిస్తాడు అనమాట. అట్లాగే మనం దేవుడు మనం నిలబడి ఉండాలి. మనం నిలబడి ప్రార్థన చేస్తూ ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి, కార్యం పొందుకోవాలి అనమాట. అలాంటి కార్యక్రమం జరిగేదాకా దేవుడు మనం వెంబడించాలి. అంతేకాని మనం అటు ఇటు వెంబడించే బిడ్డలుగా ఉండకూడదు. దేవుని కార్యం చేసేదాకా ఆయన మనం వెంబడించాలన్నమాట. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు యాకోబు అని, ఆయన రేత్రంతా ప్రార్థన చేశాడంట, నన్ను ఆశీర్వదించని. అట్లాగే దేవుడు మరి ఆశీర్వదించాడు అన్నమాట. రేత్రంతా ప్రార్థన చేశాడంట. ఆయన ఇసుకాడా మనం ప్రార్థన చేయాలంటే ఇసుక తెలవుతుందన్నమాట మనకి. దేవుడి స్తోత్రం. ఇసుక మనకి రాకూడదు, ప్రార్థనలో ఇసుక రాకూడదు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే మనకి 2 రెక్కలు ఎట్లా ఉంటాయి, పక్షికి ఒక రెక్క ఇరిగిపోతే ఎట్లా ఉంటది, అట్లాగే మన ప్రార్థన లేకపోతే మనకి రెక్కలు లేనంటే మనం ప్రార్థన కలిగి ఉండాలన్నమాట. ప్రార్థన కలిగి దేవుల్లో జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుడి దగ్గర మనం పొందుకోవాలన్నమాట. అలా బతుకునేదాకా దేవుడిని మనం వెంబడించాలి, వెంబడించే రోజుగా ఉండాలి. దేవుడి స్తోత్రం. అలాంటి జీవితం మనం భక్తి చేస్తాం, అలాంటిగా చేయకూడదు. దేవుడిని ఇసుకించేటట్లుగా మనం ప్రార్థన చేస్తే దేవుడి మనసు కదులుతుందంట, దేవుడు కార్యం చేస్తాడంట. మన ప్రార్థన చేస్తే అట్లా చేయాలి. అంతేగాని మనం కాసేపు చేసి ఎక్కువసార్లు చేసి మనం ఉండి దేవుడి కార్యం చేయలేదు అంటే ఎట్లా చేస్తాడు దేవుడు? ఎట్లా జరిగితే నువ్వు ఇప్పుడు ఈ లోకంలో పనికి వెళ్తావు, పనికి వెళ్ళినప్పుడు ఒళ్ళేసి పని చేయకపోతే నీకు ఎటువంటి కూలి ఇస్తాడా? ఇవ్వడు కదా. ఒళ్ళేసి పని చేస్తే ఇస్తాడు కూలి. అట్లాగే మనం ఒళ్ళొచ్చి నడువంచి మోకాలు వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనం బతుకోవాలన్నమాట. అలాంటి కార్యం దేవుడు మన భక్తుని జరిగేదాకా మనం దేవుని వెంబడించాలన్నమాట. దేవుని కనపరుచుకుంటూ దేవుని విసుకొనకూడదు. ప్రార్థనలో మనకి ఇసుక లేకుండా ఆయన్ని వెంబడించుకుంటూ ఆయనలో జీవితం. దేవుడి మాటలు దీవించారు కాక. ఆమేన్. ప్రార్థన చేస్తావా? 9 అయింది. స్తోత్రం నైనా పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రం నైనా కన్న తండ్రి అబ్బా తండ్రి నమ్మదగిన వాడా నజరేయుసు దావీదు కుమారా నీతిమంతుడా నీ స్తోత్ర వాగ్దాన పూర్ణుడా నమ్మదగిన వాడా మమ్మల్ని ఎంతగా నమ్మికలుగా ప్రేమించు మా పరమ తండ్రి నీ స్తోత్రం నైనా ఈ దినమంతా మమ్మల్ని కాసుకపడే తండ్రి స్తోత్రం నైనా ఈ సాయంకాలం సొంతండి గృహంలో కూడుకుంటాకి ప్రభు చేస్తాను మీ స్తోత్రం జీసస్ ఫాదర్ మై గ్లోరీ ఇంకొందండి బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకుంటండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన.
ఆస్వాదించే దేవుడు నీవు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. ఇప్పుడు ఆయన మీ మాటలు చదువుతాడ కొబ్బరిచే నాయన, మీరు మాట్లాడేస్తాను మీ స్తోత్రం, సహాయం చేసేస్తాను మీ స్తోత్రం నాయన. మీతో నిరంతరం మిమ్మల్ని గనపడుతుంటూ మైనపడుతుంటూ మీరు ఆత్మీయంగా ముందుకు సాగి కృప ధన్యత మాకు దర్శించి అమలు సహాయం చేయండి. ఆమె